ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఓ అర్జున, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో విషయవాంఛలలో మునిగి తేలేవాడి మనస్సు ప్రచండమైన గాలిలో నీటిపై తేలుతున్న నావ మాదిరి అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. నిగ్రహం లేని ఇంద్రియాలు మానవుని బుద్ధిని అంటే విచక్షణ శక్తిని హరించి వేస్తాయి. అలా కాకుండా ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకున్నవాడి బుద్ధి జ్ఞానం నిశ్చయంగా స్థిరంగా ఉంటుంది. మానవులు సాధారణంగా మాకు దుఃఖాలు పోవాలి, సంసార బంధనాలు తొలగాలి, మోక్షం రావాలి అని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటారు. ఇది ఎవరికి వారు చేసుకోవాలి గాని దేవుడేం చేస్తాడు? మానవుని బుద్ధి స్థిరంగా ఉంటే దుఃఖాలు రావు, అన్నీ సుఖాలే, సంసార బంధనాలు ఉండవు, మోక్షం దానంతటదే వస్తుంది అని పరమాత్మ బోధించాడు. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి ఓ అర్జున, నీ ఇంద్రియాలు కూడా నీ స్వాధీనంలో ఉన్నట్టు కనపడడం లేదు. చేతులు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, గొంతు ఎండిపోతుంది, గాంధీవం కింద పడిపోతుంది అని అన్నావు కదా. నీ ఇంద్రియాలు చేసే పనులకు నువ్వు లొంగిపోయి యుద్ధం చెయ్యను అని అనవద్దు. నీ ఇంద్రియాలను నీ స్వాధీనంలో ఉంచుకో. ఇంద్రియాలు చెప్పినట్టు చేస్తే అపకీర్తి పాలవుతావు. కాబట్టి నీ మనసును బుద్ధిని నిశ్చయం చేసుకో. ప్రజ్ఞతో వివేకంతో ఆలోచించు. యుద్ధం చేయడానికి సిద్ధంకా అని కృష్ణుడు అర్జునుడికి బోధించాడు.